వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మాజీ గతంలో విజయసాయిరెడ్డి ఒక విధంగా రాజకీయ రంగ ప్రవేశం సొంతంగా చేసిన తర్వాత ఈరోజు మొదటిసారి తన వాణి వినిపించారు. తిరుపతి వెళ్ళినప్పుడు కొత్త పార్టీ పెట్టబోతున్నాను, నా విధానాలు అవన్నీ ప్రకటిస్తానని ఆయన చెప్పారు. అయితే మోదీ నాకు ఆదర్శ నాయకుడు, ఆయన్ను బలోపేతం చేసే విధంగా నా కార్యాచరణ ఉంటుందని ఆయన సూచనగా అది వరకు చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి వరకు ఆయన ఏమీ విమర్శలు చేయలేదు. తన మీద చేసినప్పుడు ఏదో కొంత సమాధానం చెప్పడం తప్ప. సో ఎలా ఉంటుంది విజయసాయి రెడ్డి రాజకీయం? ఎవరితో కలుస్తారో, అసలు ఎవరు కలుపుకుంటారు? బీజేపీలోకి ఆయన వెళ్ళనివ్వకుండా తెలుగుదేశం వైసీపీ అడ్డుపడ్డాయని ఆయన ఆరోపించారు కదా. అయినా కానీ నేనైతే మోదీకి మద్దతుదారునే అనే విధానమే ఆయన తీసుకున్నారు. బీజేపీలో ఉండకపోయినా నా స్థూలంగా ఆయన విధానం అని. బీజేపీ అని కాదు, మోదీ అని. దానికి తగినట్టే ఆయన ఎంచుకున్న మొదటి ప్రధాన సమస్య, అప్పుడప్పుడు ట్వీట్లు పెట్టడం, కామెంట్స్ పెట్టడం వేరు. చంద్రబాబు మీద కొన్ని విమర్శలు కూడా అప్పుడప్పుడు చేశారు. రెండు విషయాల్లో చంద్రబాబు, తెలుగుదేశం, వైసీపీ కూడా అదే విధంగా ఉన్నాయని కూడా ఆయన ఆరోపించున్నారు. కానీ ఇప్పుడు రాజమండ్రిలో నూకరాజు అయిన కుటుంబం గోదావరిలో దూకి చనిపోవటం, సాదిక్ అనే వ్యక్తి వాళ్ళని వేధించటం, వాళ్ళ అబ్బాయి చావు కారణం అవటం, ఇలాంటి అనేక కారణాలు ఈ వార్త చాలా విషాదం కలిగించింది. తర్వాత గాలింపులో వాళ్ళ మృతదేహాలు కూడా బయటపడ్డాయి. అది అయిన తర్వాత ఆ కోడలు సౌజన్య అనే ఆమె అంతకుముందు రాసిన లేఖ సూసైడ్ నోట్ బయటకు వచ్చిందని అది కొంత చలామణిలో ఉంది. విజయసాయిరెడ్డి గతంలో కూడా దాన్ని ప్రస్తావించారు. ఆమె తన లేఖలో సాదిక్ గురించి అంత స్పష్టంగా రాసినప్పటికీ కూడా ఎందుకు ఆ విషయం లేవనెత్తడానికి జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ సిద్ధపడడం లేదు అని ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. తిరుపతి నుంచి వచ్చాక ఆయన ఈరోజు రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి తర్వాత మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా ఇక్కడ ఆ కుటుంబము వేధించిన, లేకపోతే ఈ హింసాకాండకు, ఈ ఘటనకు అబైట్మెంట్, సూసైడ్ అంటారు చూడు, ఆత్మహత్యకు ప్రేరేపించిన పాత్రలో కంటే సాదిక్ లవ్ జిహాద్ చేశాడు. సాదిక్తో పాటు ఇంకో 9 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి లవ్ జిహాద్కు పాల్పడ్డారు, వాళ్ళని వేధించారు. ఈమెనే కాదు, ఇంకా 2 కుటుంబాలను కూడా వేధిస్తున్నారు. వీటి మీద కఠినంగా ఉండట్లేదు. ఇది విజయసాయిరెడ్డి ఆరోపణ. లవ్ జిహాద్ ఇది మనకు తెలుసు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ స్లోగన్ ఎక్కడి నుంచి వచ్చిందో. ఇది హిందుత్వ రాజకీయాల్లో లవ్ జిహాద్ ఏముంది, ఇంకా చాలా. వాటర్ జిహాద్ అన్నారు, లేకపోతే సినిమా జిహాద్ అన్నారు, స్పోర్ట్స్ జిహాద్ అన్నారు, మీడియా జిహాద్ అన్నారు. ఏది పడితే దానికి జిహాద్ తగిలించడం. ఇక్కడ ఒక ఘోరమైన ఘటన జరిగింది. ఒక ఇళ్ళలు, ఒక కోడలు వేధింపులకు గురైంది, ఆమె ప్రాణాలు తీసుకుంది. దాని మీద దర్యాప్తు జరపాలి. పోలీసులు ఎట్టకేలక సాదిక్ అనే అతన్ని నిన్న కాన్పూర్లోనో, లక్నో, మీరట్లో పట్టుకున్నారు. ఆ ఎస్పీ బిందు మాధవ్ ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఇలా పట్టుబట్టి తీసుకొచ్చాము, మేము విచారించాలి, ఇవన్నీ కూడా తేలుస్తామని. పోలీసులు మీడియా వాళ్ళు పోలీసులను అడిగారు, ఏంటి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి కదంటే, ఆరోపణలు చాలా ఉన్నాయి కదా, వీటన్నిటిని మేము నిజాలు తేల్చాలి, ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు అన్నది. అంటే బిందు మాధవ్ చెప్పిన దాంట్లో ఈ జిహాద్ అనేది కానీ దానికి ప్రాధాన్యత అంటే అటువైపు లేదు. అది నిర్ధారణ కావాలి. రెండోది, సాదిక్ చాలా దుర్మార్గంగా చేశారు, అమానుషానికి పాల్పడ్డాడు, హింసించాడు, ఇదంతా నిజం ఉండొచ్చు. అతనికి ఒక మతం కూడా ఉండొచ్చు. అంత మాత్రాన నేరపూరితంగా వ్యవహరించడమా, లేకపోతే ఇదేదో ఒక ముఠాగా చేశారని చెప్పడమా? ఇక్కడ అది విజయసాయిరెడ్డి జిహాద్, లవ్ జిహాద్ అనే దాని మీద అంతటితో ఆగట్లేదు ఆయన. ఇలాంటి వాడికి యూపీలో లాగా కఠిన శిక్షలు వేయాలి. యూపీని ఆదర్శంగా తీసుకొస్తున్నాడంటే కేవలం మోదీనే కాదు, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని యూపీలో లాగా మత మార్పిడి నిరోధక చట్టం మన రాష్ట్రంలో ఎందుకు చేయట్లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాబట్టి టీజరే పవర్ఫుల్ అన్నట్టుగా విజయసాయిరెడ్డి తన రాజకీయ ఆలోచన ధోరణి ఎలా ఉండబోతూ ఉంది, ఏ అంశాల మీద తను కేంద్రీకరించుతానని ఆయన చెప్పగానే చెప్తున్నారు ఇక్కడ. పైగా తన రోల్ మోడల్స్ ఎవరు అంటే, మత మార్పిడి నిరోధ చట్టం, మోదీ నాయకత్వం, యూపీలో తరహాలో ఉండటం, ఇవన్నీ ఎవరు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య లౌకిక విలువలను కోరుకునే వాళ్ళు దీన్ని బలపరిచారు. నిజంగా తప్పు జరిగి ఉంటే జరిగేది
ఆ ఎస్పీ చెప్తున్నట్టుగా వాటిని నిర్ధారణ అయితే దాన్ని బట్టి చర్యలు తీసుకోవచ్చు. ఎవరి మీద అయినా అది ఏ అంశానికి సంబంధించిందైనా చర్య తీసుకోవచ్చు. కానీ ముందే నిర్ధారణలు చేసేసి మిగతా వాళ్ళందరూ భయపడుతున్నారు, మనం వెంటనే దీని మీద ఇటువైపు వెళ్ళాలని చెప్పడం అంటే ఒక ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం, అంటే ఒక ఆలోచన ధోరణితో మాట్లాడడం అనేది స్పష్టమవుతుంది. మామూలుగా సంఘ పరివార అనుబంధ సంస్థల్లో ఉన్న విహెచ్పీలు, బజరంగ దళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇవి మాట్లాడటం మనకు తెలుసు. మరి భవిష్యత్తులో ఇదే ఉంటుందా? ఇప్పుడు మనం గమనిస్తే జోగి రమేష్ కుటుంబం ఆ సమస్యలు చాలా ఉన్నాయి, అది వేరే మాట్లాడాను, ఇంకా దాని మీద ఎక్కువ మాట్లాడడం కూడా ఇబ్బందికరమైంది. కానీ అందులో కూడా మత మార్పిడి అనే అంశాన్ని పెట్టారు. ఇదొకది, ఈ స్వభావం వేరు, ఆ స్వభావం వేరు. అంతకుముందు కూడా రాజమండ్రి దగ్గరే ఒక పాస్టర్ ప్రమాదంలో చనిపోవడం, దాని మీద ఉద్రిక్తత. అలాగే ఆకివీడులో గొంతేనమ్మ గుడి అన్న దగ్గర రామాలయం కట్టించాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు చొరవ తీసుకోవడం. సరే, ఇప్పుడు అది కోర్టు అనుమతి కూడా పొందింది కాబట్టి ఇంకెవరేం మాట్లాడు. కానీ ఈ క్రమంలో చర్చీలలో మైకులు పెట్టడము, అనధికార చర్చిలు, వీటి మీద ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. ఇక్కడ గుర్తించాల్సింది ఏమంటే గోదావరి జిల్లాలు తమకు చాలా బలమైనవి అనే అభిప్రాయం బీజేపీకి ఉంది ముందు నుంచి. 98లో కూడా వాళ్ళకు పార్లమెంట్ స్థానాలు అక్కడే వచ్చాయి. కృష్ణరాజు వీళ్ళందరూ అక్కడి నుంచే మంత్రులు అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన వచ్చాక ఆయన కూడా గోదావరి జిల్లాలో కీలకమైపోయాయి. సో ఇక్కడ ఒక ఇది వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా సనాతనం అంటుంటారు. అందుకే ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా జాయిన్ అవుతున్నారు ఈ టీంలో అని అనుకోవాలి. అంటే వాళ్ళతో రాజకీయంగా కలవకపోయినా ఈ వాదనలు, ఈ నినాదాలతో లవ్ జిహాద్తో ప్రారంభించటం అనేది దానికే సంకేతం అనుకోవాలి. కానీ అలానే మత మార్పిడిలో ఆపేయాలి, లేదా రఘురామకృష్ణరాజు చెప్తున్నట్టు చర్చీలను టార్గెట్గా చేసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి గతంలో నుంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను మతం మార్చుకొని ఉంటే రిజర్వేషన్ కోటా నుంచి తప్పించాలి. ఇవన్నీ కూడా ఉద్రిక్తత పెంచే విషయాలు. ఎస్పీ ఇంకో విషయం కూడా చెప్పారు, ఈయన రాజమండ్రి వాస్తవ్యుడే సాదిక్, ఇంకా ఏమేమి ఉంటాయో తెలియాలి. నిజంగా తప్పులు రుజువైతే పోలీసులే కోర్టుకు సమర్పిస్తే కోర్టు ఏం చెప్తే అది జరుగుతుంది కదా. ముందు నుంచి మత కోణం తీసుకోవడం, వేరే మతాలకు చెందిన వాళ్ళు, ఒకటే మతంలో వాళ్ళు ఎన్ని జరగట్లేదు ఇటువంటివన్నీ. సో వ్యక్తిగత నేరం అన్నదాన్ని ఒక సామూహిక మతపరమైన ఘర్షణలాగా చూడటం అవసరమా? దానివల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయనేది ప్రశ్న. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డిని గురించి కూడా, జగన్మోహన్ రెడ్డి అసమర్థ ప్రతిపక్ష నేత అని కూడా ఈరోజు విజయసాయి రెడ్డి చెప్పేశారు. ఇంకా ఆయన ఏమి ఈ విషయంలో చర్చభిషలు ఏమి పెట్టుకోదలుచుకోలేదని స్పష్టమైపోతుంది. ప్రతిపక్ష హోదా ఉన్నా ఉండకపోయినా సభలో ఏకైక ప్రతిపక్షం కాబట్టి చేయాలి, వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా లవ్ జిహాద్ అంశం మీద ఫోకస్ పెట్టట్లేదన్నది విజయసాయి రెడ్డి కంప్లైంట్ లాగా ఉంది. చూద్దాం పోలీసులు ఏమంటారు, పార్టీలు ఏమంటారు. కానీ ఏపీ, యూపీ లాగా అవ్వాలని మటుకు నేనైతే కోరుకోను వ్యక్తిగతంగా. ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో ఉండే ఉదారవాద లౌకిక ప్రజాస్వామ్యం, మా హేతువాదం ఇట్లాంటివి ఉండాలని నేను కోరుకుంటా. భక్తి విశ్వాసాలు ఎవరు కాదంటారండి.